స్త్రీ మోదదాత్రి ధర్మధాత్రి. హైందవ సంస్కృతిలో స్త్రీ అత్యున్నత స్థానంలో ఉంది. స్త్రీ ఔన్నత్యం గురించి మనకు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనే శ్లోకమే గుర్తుకు వస్తుంది. కానీ అంతకన్నా లోతైన మరెంతో అర్థవంతమైన సూక్తులు ఉన్నాయి. మా సుధాశ్రుతి ఛానల్ ద్వారా స్త్రీని ఇంటి వెలుగుగా అభివర్ణించే అద్భుత శ్లోకాల గురించి తెలుసుకుందాం. ప్రజానార్థం మహాభాగాః పూజార్హా గృహదీప్తయా స్త్రియః శ్రేయశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన. సంతానోత్పత్తికి మూలమైన వారు, అత్యంత అదృష్టవంతులు, పూజింపదగిన వారు మరియు ఇంటికి వెలుగు ఇచ్చేవారు అయిన స్త్రీలు సాక్షాత్తు మన ఇంటి మహాలక్ష్ములు. కలౌ లక్ష్మీ గృహే గృహే అనగా కలియుగంలో శ్రీ మహాలక్ష్మి ప్రతి ఇంట్లో స్త్రీ రూపంలో ఉంటుందని భావం. సంతుష్టో భార్యాయ భర్తా భర్త్రా భార్యా తథైవ చ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తతవై ధ్రువం. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఎక్కడైతే సంతోషంగా ఉంటారో ఆ కుటుంబంలో మంగళము లేక శుభము అనేది శాశ్వతముగా నిలిచి ఉంటుంది. శోచంతి జామయో యత్ర వినశ్యాత్యాశు తత్కులం నశోచంతి తు ఎత్రైతా వర్ధతే తత్తి సర్వదా. ఏ ఇంట్లో అయితే ఆడపడుచులు కన్నీరు పెడతారో ఆ వంశము అతి త్వరగా నాశనమవుతుంది. ఎక్కడైతే వారు గౌరవింపబడి సంతోషంగా ఉంటారో ఆ కుటుంబము ఎల్లప్పుడూ సకల శుభాలతో వర్ధిల్లుతుంది. స్త్రీ గౌరవమే కుటుంబ సౌభాగ్యానికి పునాది. ఆమె సంతోషమే ఇంటికి వెలుగు. ఈ ప్రాచీన సూక్తులు మన అందరికీ మార్గదర్శకాలు కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సాహిత్య విశేషాల కోసం మన సుధాశ్రుతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.